10 సవర్ల బంగారం 90,000 నగదు అపహరణ. జలదంకి మండలంలోని యలార్ అగ్రహారం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు గ్రామానికి చెందిన మోర్ల సీనయ్య, రవణమ్మ దంపతుల ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో దుండగులు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 10 సవర్ల బంగారం 90,000 నగదును దోచుకెళ్లారు. మోర్ల సీనయ్య, రవణమ్మ దంపతులు సోమవారం ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు అన్నవరంకు వెళ్లారు. క్రమం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఇంటి బయట చిమ్మెందుకు పనిమనిషి రావడంతో తలుపులు తెరిచి ఉండడం గమనించింది. దీంతో విషయాన్ని మోర్ల సీనయ్య అల్లుడు, కూతురులు కావలిలో నివాసం ఉంటుండడంతో వారికి విషయాన్ని తెలిపారు. మోర్ల సీనయ్య అల్లుడు, ఉప్పాల దామోదర్, కూతురు సింధువులు యలార్ అగ్రహారం గ్రామానికి వచ్చి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని జలదంకి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ లతీపునిషా తన సిబ్బందితో యల్లార్ అగ్రహారం గ్రామానికి వచ్చి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. అనంతరం నెల్లూరు నుండి క్లూస్ టీంను పిలిపించారు. చోరీ ఘటనపై వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఏం పోయినాయి గాజులు 90,000 డబ్బులు అవి మా బ్రేక్ చేసుకుంటే కంపల్సరీ కావాలా ఇదంటే ఇది మెయిన్ డోర్ ఓపెన్ చేశారు. తాళం